హాయ్ గైస్ నవడేస్ డయాబెటిక్ ఇష్యూ చాలా మందిలో చూస్తున్నాం. ఒకప్పుడు ఏజ్ భయపడిన వాళ్ళు ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఇష్యూ చూస్తూ ఉన్నాం. పర్టికులర్‌గా డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత స్లోగా ఏంటంటే మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకి కొన్ని సంవత్సరాలకి లాస్ట్ స్టేజ్ ఎంటర్ అయిన తర్వాత బాగా లీన్ అయిపోతూ ఉంటారు. సన్నగా అయిపోతూ ఉంటారు. సో వాళ్ళని చూడంగానే వీళ్ళకి షుగర్ వచ్చింది అని వెంటనే కూడా చెప్పేస్తూ ఉంటారు. అసలు డయాబెటిక్ ఇష్యూకి సంబంధించి ఎందుకు ఇలా ఫేస్ చేస్తున్నారు? సో దీనికి సంబంధించి ఒక మంచి ప్రోటీన్ ఉందని చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఆ ప్రోటీన్ ఏంటి? డయాబెటిక్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. సో డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్‌గా ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి. ఒక అరగంట అటు ఇటు అయినా కూడా వాళ్ళ హెల్త్‌లో చాలా చేంజెస్ వచ్చేస్తాయని, ఆయాసం వస్తుందని అంటుంటారు. అవును. సో లాస్ట్ స్టేజ్ ఏం చెప్తుంటారంటే షుగర్ ఎక్కువైపోతే వాళ్ళు సరిగ్గా ఏం మెయింటైన్ చేయకపోతే సన్నగా అయిపోతారు అంటుంటారు. అవును. మెయిన్‌గా వాళ్ళని చూడంగానే వీళ్ళకి షుగర్ వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంటుంది. అవును. అలా రాకుండా డయాబెటిక్ నుంచి బయటపడాలంటే, కొంతవరకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఒక మంచి ప్రొడక్ట్ వచ్చింది, ప్రోటీన్ వచ్చిందని విన్నాం. అవును. ఏంటసలది? దాని పేరు డయాగ్రాండ్ అండి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఫుడ్కి సంబంధించినటువంటి ఒక డిసార్డర్. మనం తీసుకునే ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ మజిల్లో పోయి యూటిలైజ్ అవ్వాలా మన దినచర్యలకి. మీరు అన్నట్టు ఏంటంటే ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మొదట్లో ఒక టాబ్లెట్స్ 2 టాబ్లెట్స్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అవుతారు. అలా గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళకి మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని సార్కోపీనియా అంటారు, లేదా ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అంటారు. డయాబెటీస్ ఉన్నప్పుడు శరీరాన్ని క్షీణింపజేస్తుంది, తినేస్తుంది అది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ శరీరంలో ఉన్నటువంటి షుగరు అది ఎక్కడ పోయి ఖర్చు అవుతుంది అని చూసినప్పుడు మన శరీరంలో ఉన్న షుగర్ పోయి మజిల్లో ఖర్చు అవ్వాలి. కండరాలు షుగర్ను తీసుకొని వాడుకొని మన రోజు చేసే పనులకి ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఒక పక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, షుగర్ పెరుగుతుంది, మజిల్ లాస్ అవుతుంది. ఈ మజిల్ లాస్ అయినప్పుడు ఈ షుగర్ పోయి ఎక్కడ ఖర్చు అవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడేమవుతుందంటే మజిల్ తగ్గే కొద్దీ ఈ షుగరు లెవెల్ పెరుగుతూ పోతుంది. అంటే మామూలుగా ఈ షుగర్ వచ్చేసి మజిల్లో ఖర్చు అయ్యి ఎక్సెస్ షుగర్ వచ్చి మజిల్లో స్టోర్ అయ్యి అదేవిధంగా లివర్లో కూడా స్టోర్ అవుతుంది. ఈ 2 ప్లేసెస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ మజిల్ తగ్గిపోతుంటే ఇది ఖర్చు అవ్వదు, అప్పుడు గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి. ఒక పక్క టాబ్లెట్స్ డోసెస్ పెరుగుతాయి, గ్లూకోజ్ అన్కంట్రోల్డ్ పెరుగుతుంది. ఒక పక్క మజిల్ లాస్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ వల్ల ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల ఆయుష్ ఉన్న వాళ్ళు కూడా ఒక 15-20 సంవత్సరాల ముందరే వాళ్ళ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్గానే ఈ షుగర్ తను బాడీ ఖర్చు పెట్టుకునే విధంగా చూడాలి. దానికి ప్రోటీన్ని ఫస్ట్ పారామీటర్గా తీసుకోవాలి. మనకున్న హ్యాబిట్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం మనం. అంటే మనం ఉదయం దోశ ఇడ్లీలు తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, రాత్రి అన్నం తింటాం, మొత్తం కార్బోహైడ్రేట్. ఆల్మోస్ట్ 70 to 80% మనం తినే ప్లేట్లో కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కానీ ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్ కన్సిడర్ చేయాలి, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, డైటరీ ఫైబరు, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఈ క్రమంలో తీసుకోవాలి. ఇప్పుడు డయాగ్రాండ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దాంట్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది కాకుండా 100 గ్రామ్ పౌడర్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఉదయాన్నే ఒకసారి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా, ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలా. అది తీసుకున్నప్పుడు అన్నానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముందర తీసుకున్నప్పుడు జనరల్గా జనాలకు ఉండే ఒక ఇష్యూ ఏంటంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నైట్ అంతా ఖాళీ కడుపు ఉంటుంది, ఒక 2 ఇడ్లు 3 ఇడ్లు ఎక్స్ట్రా తిన్నారనుకోండి ఇమీడియట్గా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఈ మార్నింగ్ పెరిగే గ్లూకోజ్ లెవెల్సే బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నింటిని దెబ్బతీస్తుంది. దాన్ని తగ్గించడమే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మన డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే వే ప్రోటీన్ ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది? ఉదయాన్నే తిన్న తర్వాత పెరిగే గ్లూకోజ్ని అది తగ్గించేటట్టు చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఇన్సులిన్ పనిని పెంచుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ పెంచి ఈ గ్లూకోజ్ని మజిల్లోకి తోసేసే విధంగా చేస్తుంది. ఆ విధంగా పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ పెరగకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రోటీన్ కడుపులో ఉండిందంటే ప్రోటీన్ గబక్కన డైజెస్ట్ అవ్వదు, దానికి కొంత టైం పడుతుంది, హార్డ్ మాలిక్యూల్ అది. చాలాసేపు మనకు ప్రోటీన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయాన్నే మనకు ఎగ్సో లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తిన్నాం అనుకో మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా ఆకలేదు అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల గబక్కన ఆకలేదు. ఆకలిగినప్పుడు ఏం చేస్తుంటే ఎక్కువగా అన్నం తినరు, అన్నం తినకుండా ఉంటే కొద్దిగా తింటారు, ఎక్కువ తినరు, అప్పుడు గ్లూకోజ్ స్పైక్స్ పెరగవు. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే ఒక పక్క మజిల్ను కూడా పెంచుతుంది, ప్రోటీన్ కాబట్టి మజిల్ సింథసిస్ని కూడా పెరుగుతుంది. మజిల్ సింథసిస్ పెంచుతుంది, ఇమ్మీడియట్గా గ్లూకోజ్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది, అన్నం ఎలాగంటే అలా తినకుండా కాపాడుతుంది. వీటన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల దీంతో పాటు డైటరీ ఫైబర్ ఉంటుంది, ఐనోసిటాలు, తర్వాత ఎల్కానిటిన్, టారిన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీకి న్యాచురల్గా షుగర్ని ఎదుర్కొనేటటువంటి ఒక శక్తిని ఇస్తుంది. దీన్ని తీసుకుంటూ పోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ HbA1c కంట్రోల్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, లాస్ అయ్యే మజిల్ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది, ఫర్దర్గా స్లోగా మజిల్ పెరిగేటట్టు చేస్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము డాక్టర్లు కలిసినప్పుడు వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్
కంట్రోల్లో ఉంటే డాక్టర్ని రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ నా గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ డోసెస్ కానీ తగ్గించి నన్ను అడగచ్చు. వీళ్ళ లెవెల్స్ కానీ కంట్రోల్ ఉంటే డాక్టర్స్ తగ్గిస్తారు. సో వాళ్ళు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఓకే.